మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న శాఖల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలనపై ఏడాది పాలన ఎడతెగని వంచన పేరిట బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ను తెలంగాణ భవన్లో హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 3 మంత్రులున్న ఖమ్మం జిల్లాలో వరద సహాయక చర్యలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వరద బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తుంటే రాళ్ల దాడి చేశారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 9 చోట్ల మత కలహాలు జరిగాయని తెలిపారు. హైడ్రా పేరిట కూల్చివేతలు ప్రారంభించి అరాచకం సృష్టించారని హరీష్ రావు విమర్శించారు. సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. కానీ రేవంత్ పాలన సంక్షేమాన్ని సర్వనాశనం చేసింది. ఇవాళ రైతు బంధు బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. అంటే సంక్షేమం అనేది సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి. హైడ్రా పేరిట, మూసి పేరిట పేదల బతుకులు కూల్చినావు, పేదల ఇండ్లు కూల్చినావు తప్ప నీ ఏడాది పాలనలో ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టలేకపోయింది. ఇక విద్యా భరోసా కార్డు అన్నారు. విద్యా భరోసా కార్డుకు కూడా రైతు భరోసాకు పట్టిన గతే పట్టింది. ఇకపోతే కేసీఆర్ కంటే మిన్నగా నేను పింఛన్లు ఇస్తా, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, డిసెంబర్లో 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. మరి ఏమైపోయింది 4000?